అండ్ బోన్. సో ఈ రోజు ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ ప్రాబ్లం కనుక మనం చూసుకున్నట్టయితే జాయింట్ పెయిన్స్ అనేది మనకి ఏ పర్టికులర్ వయసులో స్టార్ట్ అవుతుంది అంటే 30-35 సంవత్సరాల వయసులో స్టార్ట్ అవుతుంది. ఎస్ ఆర్ నో? సో ఆల్మోస్ట్ మీరు చూడండి, ఇంట్లో లేడీస్ కి 35 ఇయర్స్ తర్వాత జాయింట్ పెయిన్స్ ఇస్ బికమింగ్ మోస్ట్ కామన్ డిసీజ్. అంటే 35-40 దాటిందంటే ఆడవాళ్ళకి ఇట్స్ వెరీ రెగ్యులర్ కామన్ ప్రాబ్లం అయిందన్నమాట. సో ఇక్కడ ఐ టెల్ యూ 4 పాయింట్స్. మన బాడీకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మన జాయింట్స్ ని బోన్స్ ని హెల్తీగా ఉంచుకోవాలంటే 4 కేటగిరీస్ ని మనం హెల్తీగా ఉంచుకోవాలి. ద ఫస్ట్ కేటగిరీ, మన బాడీలో బేసిక్ గా 2 బోన్స్ ఉంటాయి. ఈ 2 బోన్స్ ని కలిపే ప్లేస్ ని మనం జాయింట్ అంటాం, రైట్? ఈ జాయింట్ హెల్తీగా ఉండాలి. సెకండ్, ఈ జాయింట్స్ కి ఎడ్జెస్ లో మనకి కార్టిలేజ్ అంటాం. ఈ 2 బోన్స్ కి మధ్యలో ఉన్న జాయింట్ కి ఎడ్జెస్ లో కార్టిలేజ్ ఉంటుంది. తెలుగులో దాన్ని మృదుసాల అంటాం మనం. ఈ మృదుసాలని మనం హెల్తీగా ఉంచుకోవాలి. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎప్పుడైనా చూసారా, మనకి ఎప్పుడైనా మన ఇంట్లో కిటికీలు ఉంటాయి కదా, ఆ కిటికీలు తెరుచుకోవడానికి బాగా ఇబ్బంది పడితే ఏం చేస్తాం మనం? దానిలో ఆయిల్ కానీ గ్రీస్ కానీ వేసిన తర్వాత అది ఏమవుతుందంటే ఫ్రీ ఫ్లో అవుతుంది. అట్లాగే మన బాడీలో మన జాయింట్స్ ఉన్నాయి కదా, ఈ జాయింట్స్ మధ్యలో ఈ కార్టిలేజ్ కి మధ్యలో మనకి ఫ్లూయిడ్ ఉంటుందండి, సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాం. ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ ఏం చేస్తుంది అంటే ఈ బోన్స్ కానీ వీటి తాలూకా ఫంక్షనింగ్ అవడానికి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఈ రోజు కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఎవరైనా ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అయిపోయింది అని వెళ్తే ట్రీట్మెంట్ పేరుతో కొన్ని లక్షలు ఛార్జ్ చేస్తున్నారండి. అఫ్ కోర్స్ ఇట్స్ ఎ కాస్ట్లీ ప్రాబ్లం. చాలా మందికి ఒక వయసు వచ్చిన తర్వాత ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది అయిపోతుంది. సో నాలుగోది, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కనెక్టివ్ టిష్యూస్. కనెక్టివ్ టిష్యూస్ హెల్తీగా ఉండాలి మనకి. సో ఇక్కడ మనం చూసినట్టయితే మన ఫింగర్ ఉంది కదా, ఈ ఫింగర్ ని మీరు ఇట్లా అనేటప్పుడు ఇక్కడ బోన్ కనిపిస్తుందా లేదు? కనెక్టివ్ టిష్యూస్ ఉంటుంది. సో కనెక్టివ్ టిష్యూస్, సైనోవియల్ ఫ్లూయిడ్, కార్టిలేజ్ అండ్ జాయింట్స్, వీటన్నిటితో పాటు వీటన్నిటికన్నా ముఖ్యంగా బాడీకి ప్రతిరోజు కావాల్సిన కాల్షియం. ఈ కేటగిరీ అందించడానికి మన దగ్గర 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి: కాల్షియం, కొలాజన్ అండ్ గ్లూకోజమైన్. గ్లూకోజమైన్ మనకి పర్టికులర్ గా సైనోవియల్ ఫ్లూయిడ్ పెంచడానికి సపోర్ట్ చేస్తుంది. కాల్షియం మన బాడీకి కావాల్సిన అందించడానికి కాల్షియం, అండ్ అదే విధంగా కొలాజన్ కనుక మనం తీసుకున్నట్టయితే పర్టికులర్ గా దీంట్లో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. మల్టిపుల్ బెనిఫిట్స్ లైక్ సైనోవియల్ ఫ్లూయిడ్ కావచ్చు. సో అదే విధంగా బాడీలో న్యాచురల్ గా కొలాజన్ డెవలప్ చేయడానికి కూడా ఈ ప్రొడక్ట్ అనేది మనకి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ కొన్ని కంట్రీస్ మనం చూసుకున్నట్టయితే జపాన్ లాంటి కంట్రీస్ లో వాళ్ళు ఏ ఏజ్ లో చూసుకున్నా వాళ్ళ స్కిన్ ఒకేలా ఉంటుంది. ఐడియా ఉందా మీకు? సో 30 ఏళ్ళడు, 40 ఏళ్ళడు, 50 ఏళ్ళడు కూడా సేమ్ ఫేస్, సేమ్ ఎక్స్ప్రెషన్. వాళ్ళ స్కిన్ ఎందుకంత యంగ్ గా ఉంటుందంటే ఇక్కడ మనం ఎంత ఫ్రీక్వెంట్ గా వాటర్ తాగుతామో అక్కడ వాళ్ళు అంత ఫ్రీక్వెంట్ గా కొలాజన్ తీసుకుంటారు. ఆ కొలాజన్ తీసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే స్కిన్ చాలా గ్లోగా, చాలా యంగ్ గా ఉంచడానికి కూడా చాలా బాగా మనకి సపోర్ట్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద జాయింట్స్ అండ్ బోన్ కేటగిరీ. సో బిఫోర్ గోయింగ్ అహెడ్, we'll go into agriculture training. Vestas కంపెనీలో